నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వందనాలండి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 వారాలు అడ్డం వచ్చింది, ఎందుకంటే పండుగలు వచ్చినాయి కాబట్టి. అంతకుముందు చెప్పుకున్న దాన్ని కంటిన్యూ చేద్దాం. అంతకుముందు ఏం చెప్పుకున్నాం? నేను తిన్న కూర గుర్తు రావట్లేదండి. ఆదివారం కూర తప్ప అని అంటారా? మనకి ఆదివారం కూర తప్ప రెండోది గుర్తురాదు. అది అది చెప్పుకుంది ఏందయ్యా అంటే పండగ నాడు చెప్పుకున్నాం, లేదంటే పండగ ముందు వెనకాల చెప్పుకున్నాం. 2వ తారీఖు ఉపవాస ప్రార్థన గురించి చెప్పుకుంటూ పోతున్నాం. ఉపవాస ప్రార్థన, అసలు ప్రార్థన, ఉపవాసం, ఉపవాస ప్రార్థన రెండు కలిపితే ఉపవాస ప్రార్థన అనుకోండి. దాని గురించి చెప్పుకుంటూ పోతున్నాం. అయితే ఈ ప్రార్థన అనే విషయంలో 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవ, రక్షగా, నీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో మా ప్రార్థనలు ఆలకించండి. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి నీ పాదముల చెంత ఉండగా నాయన నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకోండి. మీరు మాట్లాడండి, మేము కాదు నాయన మాట్లాడేది, మీరే మాట్లాడండి. మాట్లాడాలి అంటే నాయన మీరు ముందుంటారు. నాలుక, మా జ్ఞానాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మాట్లాడేది మీరే. కాబట్టి నాయన తండ్రి ప్రభువా, మీ వెనక మేము ఉండాల్సిందే, తప్పదు. కాబట్టి నాయన తండ్రి ప్రభువా, మమ్మల్ని నాయన నీ సిలువ చాటును మరుగు చేసుకొని మీరు మాట్లాడండి. ఆ మాటలు నాయన తండ్రి నా నోటి ద్వారా పలికించండి. ఆ మాటలు మేము శ్రద్ధగా వినటానికి నీ కృప దయచేయండి. పరిశుద్ధుడైన ప్రభువా, జూములో ఉన్న ప్రతి బిడ్డను నాయన శ్రద్ధగా నీ మాటలు వినటానికి, అనేకులకు ఈ మాటలు తెలియచెప్పటానికి కూడా నాయన తండ్రి ప్రభువా మంచి జ్ఞానాన్ని దయచేసి, జ్ఞాపక శక్తిని దయచేసి, అనేకులను నీ పాదముల చెంతకు తీసుకొచ్చే భాగ్యం అందరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాతావరణ పరిస్థితుల్లో మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపిస్తూ ఉన్నారు. నీ బిడ్డలందరినీ కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు నాయన. కనికరించి కాపాడి సంరక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన అనేది మనం ఎవరితో మాట్లాడేదండి? దేవునితో మాట్లాడు. ఆ దేవుడు ఎవరు అనుకుంటున్నాం మనం? యేసుక్రీస్తు ప్రభువు అండి. వెరీ గుడ్. యేసుక్రీస్తు వారికే మనం ప్రార్థన చేస్తున్నాము అని మనం తెలుసుకోవాలి. ఈ ప్రార్థనలో 4 విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మొట్టమొదటిది, ప్రార్థన అనేది 4 విషయాలతో కూడి ఉండాలి. అంతేగాని ఏది పడితే అది ప్రార్థన అనరు. ప్రార్థన అనే విషయాన్ని 4 విషయాలు గమనిస్తూ ఉండాలి. ఆ ప్రార్థనలో 4 విషయాలు ఉండాలి అనేది ఇందులో ప్రాముఖ్యత. మొట్టమొదటిది ఆరాధన ఉండాలి. అంటే ఆరాధించడం అంటే పూజించటం. ఇందులో అంటున్నటువంటి మాట పరిశుద్ధ గ్రంథకర్త అంటున్నాడు, కీర్తనకారుడు 95వ అధ్యాయంలో 6, 7 వచనాలు మనం చదువుకుంటే అందులో ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తూ ఉంది. ఏం రాస్తున్నాడో చూద్దాం. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగ చేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఆమేన్. ఎంత బాగా మాట్లాడుతూ ఉన్నాడు చూసారా? ఆయన మన దేవుడు అనే మాట రాస్తా ఉన్నాడు. కాబట్టి ఆయనను పూజించాలి, ఆరాధించాలి.
ఎందుకని అంటే ఆయన మనల్ని సృష్టించాడు అనే మాట కూడా అందులో రాయబడతా ఉంది. ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి ఆయనను ప్రార్థన చేయాలి, ఆరాధించాలి అనే మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల చదువుకుంటా ఉన్నాం. అనేకులు చెబుతూ ఉన్నప్పుడు కూడా వింటూ ఉన్నాము అనేది మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిది, దేవుణ్ణి ఆరాధించటానికి లేదంటే ప్రార్థించటానికి కూర్చున్నప్పుడు అందులో ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఏంటయ్యా అంటే పాపాన్ని ఒప్పుకుంటూ ఉండాలి. నేను పరిశుద్ధుణ్ణి, నేను ఇలాంటి వాణ్ణి అలాంటి వాణ్ణి అనుకుంటే కుదిరే పని కాదు. భూమి మీద ఉన్న ఏ మానవుడైనా సరే ఎలాంటి వాడట, అందరూ కూడా పాపము చేసి దేవుని కృపను కోల్పోయిన పవిత్రుడు వారు. ఎవడన్నా ఉంటాడా? లేదండి. నువ్వు మహాభక్తిపరుడు అయినా సరే నోటి నుండి ఏదో ఒక మాట వస్తానే ఉంటది. చూసారా, ఏలియా యొక్క శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా ఏలియా శిష్యుడు అండి, ప్రథమ శిష్యుడు. రెండంతల ఆత్మను కలిగాడు ఆయన. ఎలీషా సార్. ఏలియాకు ఒక ఆత్మే ఉండింది. దేవుని ఆత్మ రెండింతలుగా కావాలి నాకు అన్నాడు. రెండింతల ఆత్మ కలిగిన ఆయన ఒక పట్టణంలో నుంచి పోతున్నాడు. మహాభక్తుడు, ఉన్నదంతా వదిలేసుకున్నాడు. ఆస్తి వద్దు, నాకు ఏమవుద్దని అంతా వదిలేసుకొని ఏలియా గారు ఏదో ఒక దుప్పటి నెత్తినేసుకొని ఇలా భుజాన్ని వేసుకొని పోతుంటే ఆయన ఎమ్మడబడ్డాడు. ఈయన అది భక్తి అంటే, వెంటబడ్డాడు. శిష్యర్కం అంటే అది. పోతా ఉన్నాడు, పిల్లలు గోల్ చేస్తున్నారు. పిల్లలు గోల్ చేస్తే పక్కన పెద్దోళ్ళు ఉండరా? ఉంటారండి. పెద్దోళ్ళు లేకుండానే పిల్లలు గోల్ చేస్తుంటారా? ఒకరు ఇద్దరు కాదు కదా, 40 చాలా మంది మంది. పిల్లలు ఎమ్మడబడుతున్నారు. 42 చూసేవాళ్ళు మంది. ఉంటారు, దారిని నడిచేవాళ్ళు ఉంటారు, గోల గోల చేసేవాళ్ళు ఉంటారు, అరిసేవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు కూడా వద్దురా అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. గోల చేయబాకండ్రా, ఆయన ప్రవక్తలా కనిపిస్తున్నాడు అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. అలాంటి వ్యక్తుల్ని మనం చూడొచ్చు అక్కడ. అసలు పిల్లల్ని కంట్రోల్ చేయలేనటువంటి వాళ్ళు కూడా తల్లిదండ్రులు అక్కడ ఉండొచ్చు. వాళ్ళు కంట్రోల్ చేయలేరు పిల్లల్ని, లేదంటే వాళ్ళు కూడా కంట్రోల్ తప్పి పిల్లలు ఇలాగే ఉండాలి, మా పిల్లలు లేకపోతే లోకంలో బతకలేరు అనుకొని కూడా ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు కేకలేస్తుంటే ఎలీషా ఏం చెప్పాడు? యెహోవా నామమును బట్టి వారిని శపించాడు. దేవుని యొక్క బిడ్డలు ఎవరన్నా ఉంటే శపించటము అనేది ఎంతవరకు ముఖ్యంగా ఉంటుంది? దేవుని బిడ్డలు ఏం చేయాలి? ఎల్లప్పుడూ ప్రార్థన చేసి దేవునికి అప్పగించాలి అన్ని కూడా. అలాంటి పరిస్థితుల్లో ఏం చేశాడు ఈయన? శపించాడు. చాలా మందిని నేను గమనిస్తా ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కూడా ఏంటయ్యా అంటే, పరిశుద్ధులైనటువంటి ప్రజలకి ఏమన్నా హాని జరిగితే వాళ్ళ కోపం వెంటనే వచ్చేస్తుంది. ఆ కోపంలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు దాకా చేసిందంటే పోయింది. మనం పురాణాలు చదువుతాం కదండి. నేను చదివానులేండి, పురాణాలు చదివాను, భారత రామాయణాలు మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఆయన దగ్గర కూర్చునేవాడిని నేను. ఇందులో ఒక వ్యక్తి తపశ్శాలి ఉన్నాడు, విశ్వామిత్రుడు అంటారు ఆయన. ఆయన తపస్సంతా చేస్తాడు. ఆయన కోపం రాగానే ఆ తపస్సంతా తుస్మనిపోతుంది. శపిస్తాడు ఎవరినో ఒకరిని. శపిస్తే ఏమైపోద్దట? తపస్సు మొత్తం కూడా పోతుంది. ఇప్పుడు దాకా నువ్వు చేసిన ప్రార్థనలు పోతాయి, ఇప్పుడు దాకా నువ్వు అనుసరించినటువంటి మంచి మార్గము పోద్ది, అంతా పోద్ది. ఇంకా ఉన్నా అంటే నువ్వేం అనబాకవయ్యా అనేది ఏదో దేవుని దగ్గర పెట్టు. నువ్వు ఎవరిని మార్గదర్శకంగా తీసుకుంటున్నావు? సిలువలో శ్రమ పడి నీకు రక్షణ మార్గాన్ని సిద్ధపరిచినటువంటి యేసు ప్రభు వారిని నువ్వేం చేస్తున్నావు? ఆదర్శంగా తీసుకుంటున్నావు. ఆయన సిలువలో పడిన శ్రమలు నేను కూడా పడతానయ్యా అంటున్నావు. సిలువను ఎత్తుకొని నడువు అని ఆయన చెప్పాడు కదా, నువ్వేం చేస్తున్నావు మరి? సిలువను ఎత్తుకుంటున్నావా? ఎత్తుకొనే నడుస్తున్నావా? కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు నీ పాపములను ఏం చేయాలి? ఒప్పుకో. నేను పవిత్రుని పొద్దున్న లేచిన కాడి నుంచి
సాయంత్రం పండుకొని నిద్రపోయిన దాకా కూడా నేను ఎలాంటి తప్పుడు ఆలోచన లేదు అని అనుకుంటున్నావా? దేవుడే చెప్పినటువంటి మాట అది. పరిశుద్ధ గ్రంథంలో ఏం రాశాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. అసలు ఒక్కడైనను ఒక్కడు లేడు. కూడా లేడట యేసు ప్రభు వారు వచ్చిందాక. ఎవడన్నా ఉన్నా కూడా వాడు మళ్ళీ తప్పులు చేశాడు వాడే. నేను నీతిపరుణ్ణి అని ముందుకు పరిగెత్తడానికి ఆస్కారం లేదు. గొప్ప గొప్ప కార్యాలు దేవుడు వాళ్ళ చేత చేపించినా కూడా వాడు కూడా పాపము కలిగి జీవించినటువంటి వాళ్ళే. అసలు స్టార్టింగ్ లోనే దావీదు మహారాజు అన్నాడు, నేను పాపంలోనే పుట్టానయ్యా, నా తల్లి పాపంలోనే నన్ను కనది, నేను పాపంలోనే బ్రతుకుతున్నాను, రేపు పాపంలోనే చచ్చిపోతానేమో, అయ్యా నన్ను కాపాడు అనే కేకలు వినిపిస్తా ఉన్నాయి ఆయన దగ్గర నుంచి. ఆయన దగ్గర నుంచేనా వచ్చింది కేక? మన దగ్గర నుంచి రావద్దా? మనం కేకలు వేయొద్దా? దేవుణ్ణి అడగొద్దా? నా పాపములు క్షమించయ్యా అని ఎవరైనా కేక వేస్తే ఆ కేక దేవుడు వినేటువంటి దేవుడు మన దేవుడు. రాశాడు కదా యెషయా గ్రంథకర్త 59వ అధ్యాయంలో మనం ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాము. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము తక్కువ కాలేదట. ఆయన హస్తము పొడవాటి హస్తము, నువ్వు ఎక్కడున్నా కూడా పట్టుకుంటుంది. విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. అసలు ఎప్పుడు వింటానే ఉంటాయి అవి. మందంగా లేదు అంటం వేరు, మందము కాలేదు అంటం వేరు. రెండు విషయాలు అందులో కనిపిస్తూ ఉంటాయి. మందము కాలేదు అంటే ఎప్పుడు వినేది అని, మందంగా లేదు అంటే ఇంత లావునగా ఉంటదే అలాంటి పరిస్థితిలో లేదు అనేది. అలాంటి పరిస్థితి ఇక్కడ. అలాంటి గొప్ప దేవుడికి నీవేం చేయాలి? కూర్చొని ప్రార్థనలో ఏం చేయాలట? పాపమును ఒప్పుకొని తీరాలి. కీర్తనకారుడు అంటున్నాడు. అసలు కీర్తన గ్రంథం మొత్తం చదువుతా పోతే ఎన్ని విషయాలు రాశారండి అందులో. ఒకరు రాసింది కాదు కదా అది. దావీదు కీర్తనలను పేరు పెట్టుకున్నారు. ఎందుకనంటే ఆయన ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. మనం పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే అందులో రాసిన 32వ అధ్యాయంలో కీర్తనకారుడు అంటున్నటువంటి మాట 32వ అధ్యాయంలో 5వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఏం రాశారో చూద్దాం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అంటున్నాడు ఆయన. నేను నా పాపాన్ని ఏం చేస్తున్నాను? కప్పుకోవట్లేదయ్యా, ఒప్పుకుంటున్నాను. నేను కప్పుకున్నా నీకు కనపడుతుంది. ఎంత పెద్ద ఇంతలావు దుప్పటి చలికాలంలో వేసుకుంటావే, అది వేసుకున్నా కూడా నేను నీకు కనపడతాను. నా పాపం ఉన్నదే అది మరీ ముఖ్యంగా నీకు కనపడేది. అది నా పాపములన్నీ కూడా నీకు కనపడతా ఉంటాయి. దాన్ని నేను కప్పుకోకుండా నీ ముందు ఏం చేస్తున్నాను? నేను ఒప్పుకుంటున్నాను. కూర్చోండి, సాయంత్రం పూట కూర్చొని ప్రార్థనలో పగలంతా దేవునికి విరోధంగా మాట్లాడినటువంటివి, చేసినటువంటివి, చేద్దాం అనుకుంటున్నటువంటివి, హృదయంలో తలంపులు ఏమన్నా ఉంటే వాటిని గురించి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవునికి వ్యతిరేకంగా ఏమీ లేవా? ఉన్నాయా? లేవా? ఉంటాయా? ఉన్నాయండి. ఉంటాయండి. ఈ భక్తుడు ఎలాంటి వాడండి? ఈయన గొర్రెలు కాసుకునేవాడిని పట్టుకొచ్చాడు. రాజుగా చేసిన చక్రవర్తి అండి, రాజు కూడా కాదు. అలాంటి వానికి ఎంత కృతజ్ఞత ఉంటుంది? ఏదో చిన్నప్పుడు గోలికాయలు ఆడుకునేవాడిని పట్టుకొచ్చి మంచి ఉద్యోగస్తుడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, నెలకు 2 లక్షల జీతం మా అబ్బాయికి అనేవాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏం చేయాలా? తల్లిదండ్రులకు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకని పెంచి పోషించి పెద్దవాడిని చేసి బాగా చదివించారు కాబట్టి. ఇక్కడ కూడా దేవుడు దావీదుని ఏం చేశాడు? గొర్రెలు కాసుకునేవాడిని ఒకసారి చూడండి. మంద గొర్రెలు వస్తుంటాయి అంటే బోల్డ్ గొర్రెలు. మనం వెహికల్ వేసుకుపోవాలన్నా నడిచిపోవాలన్నా కూడా కష్టమే అందులో గుండా. ఎందుకని? అవి చేసే పనులు అవి చేస్తూ ఉంటాయి గొర్రెలు. అలాంటి పరిస్థితి దావీదు. అలాంటి వాడిని పట్టుకొచ్చాడు. దేవుడు ప్రేరేపించాడు అతన్ని. ప్రేరేపించడం అంటే ఎక్కడి నుంచో తెచ్చి నువ్వు పెరుగు 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 అంటాం కాదు.
గొప్పవాడిగా అంటాం కాదు. దేవుని యొక్క ఆత్మ అతనిలో ఉంచటము. దేవుని యొక్క ఆత్మ ఎంత శక్తి కలిగింది మనకు తెలుసు. ఎలాంటి శక్తి అది? అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలోనే మనకు రాయబడ్డది. అది ఎంత గొప్ప శక్తి అంటే ఆ శక్తిని ఎదుర్కొనే శక్తి ఇంకా లోకంలో లేనే లేదు. అంత గొప్ప శక్తి బలమైన గాలి మనకు వంటి బలమైన పరిశుద్ధ గాలి వంటి గ్రంథంలో ఒక మనం చదువుకుంటూ పోతే అందులో ఏం రాయబడ్డదయ్యా అంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఏమి రాయబడ్డది అనేది మనకు తెలుసు. పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడు వచ్చింది? అది యేసు ప్రభు వారు పెంతెకొస్తను పరలోకమునకు వెళ్ళిన తరువాత 10 రోజులకు వచ్చినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఆ 10 రోజులు వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారండి. రూమ్ లో కూర్చొని ప్రార్థన చేశారు అందరూ కలిసి. పోతే ఏం చెప్పారు ఆయన? మీరు ఫలానా చాటుకు ఉండి గదిలో ఉండండి, గదిలో తండ్రి యొక్క ఉండి వారికి వాగ్దానం ముచ్చట్లు కొరకు. చెప్పుకోండి, మందిరానికి పోండి, ముచ్చట్లు చెప్పుకోండి. ఊళ్ళో ముచ్చట్లు చెప్పుకోవటానికి మీకేం సమయం కుదరదు, గుళ్ళోనే కుదురుద్ది. ఫ్యాన్ కింద కూర్చోండి, గోడ కానుకోండి. ఇయ్యా చెప్పింది యేసు ప్రభు వారు. లేదండి, ఏం మీరు చేయాలట? యెరూషలేము గదిలో తండ్రి యొక్క కూర్చొని ఏం చేయాలా? వాగ్దానం కొరకు. మీ ప్రార్థన తండ్రి యొక్క చేస్తూ ఉన్నారు. వాగ్దానం. యేసు ప్రభు వారు లేచి పరలోకానికి ఎక్కిపోయేటప్పుడు చెప్పినటువంటి మాట అది. మీరు వెళ్ళండి, యెరూషలేముకి వెళ్ళండి, అక్కడ ఒక గదిలో, మేడ గదిలో కూర్చోండి, కూర్చొని ప్రార్థన చేయండి. ఎంత గొప్ప గది అండి! ఎంతమంది ఉన్నారు అక్కడ? అందులో 120 మంది అండి. 20 మంది అండి. 120 మంది బట్టే అటువంటి ఒక మేడ గది అండి. అది కూర్చున్నారండి. ఏం చేస్తున్నారు? పాటలతో స్తుతిస్తున్నారు, ప్రార్థనలు చేస్తా ఉన్నారు. 10 రోజుల పాటు చేశారు వాళ్ళు. 1 రోజు 2 రోజులు కాదు. ఆహారం ఉందా వాళ్ళకి? లేదండి. తలుపులన్నీ వేసుకున్నారండి. ఇంకా ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందండి వాళ్ళకి? కనబడితే చంపేస్తారు బయట జనం. యేసు ప్రభువునే చంపేశారని అక్కడంతా అనుకుంటున్నటువంటి ప్రజలు, సైనికులు, రాజులు, యాజకులు, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు వారిని చంపివేశారు కదా, ఇక మనల్ని ఏం చేస్తారు అని భయపడి మేడగదిలో కూర్చున్నారు. కూర్చొని తలుపు తీసుంటే సరిపోద్దా? పరిశుద్ధాత్ముడు ఎలా వస్తాడు? తలుపులన్నీ వేసుంటే పరిశుద్ధాత్మ శక్తి ఎలా వచ్చిందో అందులో రాయబడ్డది. చదువమ్మ ఒక్కసారి. పెంతెకొస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ అందులో ఎవరినన్నా వదిలేశాడు ఆయన? లేదండి, అందరూ కూడా 120 మందిలో ఎవరినన్నా ఒక్కరినన్నా వదిలేశాడా? వదలలేదండి. అందరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అందరూ ఏకగ్రీవంగా యేసు ప్రభువాన్ని గురించే ప్రార్థన చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ శక్తి బలమైనటువంటిదిగా అక్కడికి వచ్చింది. వచ్చినప్పుడు ఏం జరిగింది? ప్రతి ఒక్కరి మీద వాలగా అని రాపించాడు. ఎంత చక్కని మాట! పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరి మీద వాలినట్లుగా కనిపిస్తా ఉంది. ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. అలాంటిది ఇందులో రాస్తున్నటువంటి మాట, వాళ్ళందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందటానికి ఎన్ని రోజులు పట్టిందండి? 10 రోజులు పట్టిందండి. 10 రోజుల పాటు వాళ్ళు అక్కడ దాక్కొని ఉన్నారు. బలహీనతతో ఉన్నారు. వాళ్ళకి బలం కావాలి. ఎలాంటి శక్తి కావాలి అంటే, తను మాట్లాడితే ఎదురువాడు ఎదురు మాట్లాడలేని అంత గొప్ప శక్తి కావాలి. ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శిష్యులందరూ ఎలాంటి వాళ్ళండి? ఏం పనులు చేసేవాళ్ళండి శిష్యుల్లో ఎక్కువ భాగం? చేపలు పట్టేవారండి. అసలు వాడు MA PhD చేసిన చేపలే పడతా ఉండేవాడు. లాభసాటిది అది. వాడు మళ్ళీ కొనుక్కునేది కాదు, వల వేస్తే చాలు వస్తుంటాయి చేపలు. వీడు అమ్ముకొని లాభం తీసుకుంటుంటాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చదువు లేని పామరులు అని రాపించాడు కదా. వాళ్ళు పామరులు కాదు,
దేవుని యొక్క శక్తిని పొందినటువంటి వాడు. నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవుని శక్తితో కూడినటువంటిది. ఎవరు వాళ్ళు? దేవుని యొక్క సేవకులు. రాస్తున్నాడు అందులో. వాళ్ళు ఎవరు? ఇజ్రాయేల్ జనం ఎప్పుడైనా సరే మనం గమనిస్తే ధర్మశాస్త్రాన్ని కంఠస్థం చేసి తీరాలి వాళ్ళు, చిన్నప్పటి నుంచి కూడా. నేను ఆర్సీఎం చర్చికి పోయేవాడిని చిన్నప్పుడు, ఎందుకంటే మా ఇంటికి దగ్గరలో ఉండేది. సాయంత్రం పూట స్కూల్కి పోయి రాగానే పలక వగేరా వగేరా ఇంట్లో పడేసి అక్కడికి పోయి కూర్చోవాలి. కూర్చుంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, మంత్రాలు చెప్పేవాళ్ళు అనుకోండి, అది తీసి పక్కన పెట్టండి. అంటే ఏంటి? తరిపి ఇది ఇచ్చేవాళ్ళు. ఏం తరిపి ఇది ఇస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి బోధించేవాళ్ళు. వాళ్ళు ధర్మశాస్త్రం గురించి తెలుసుకునేవాళ్ళు. అది అక్కడ జరగాల్సింది. ప్రతి వాళ్ళు, ప్రతి గృహంలో నుండి ఒకరు సైన్యంలో చేరి ఉండాలి. ఇజ్రాయేల్ యొక్క చట్టాలు అవి. సైన్యంలో చేరి విద్యలు నేర్చుకొని ఉండాలి. అది అక్కడ జరుగుతుంది. అందుకే ప్రపంచ దేశాల్లో ఇజ్రాయేల్కు ఉన్నటువంటి గొప్ప ఘనత అదే. కారణం ఏంటయ్యా అంటే వాళ్ళు దేవుని ఎదుట కూర్చొని మోకరిల్లుతారు. ఇందులో మనం తెలిసింది ఏంటి అంటే పాపపు ఒప్పుకోలు. దావీదు మహారాజు కూర్చొని ఇందాక ఏం చేశాడు? ప్రార్థనలు చేసేవాడు. గొర్రెలన్నిటిని అప్పుడు ఎవరు కాసేవాళ్ళు? 100 గొర్రెలుంటే ఒక గొర్రె తప్పిపోతే ఏం చేశాడు ఆయన? ఆ గొర్రె కోసం పరిగెత్తాడు. మరి మిగిలిన 99 గొర్రెలు తప్పిపోయే స్థితిలోనే ఉండాలి కదా. దేవుడు చూసి నువ్వు 100 గొర్రెల్లో ఒక గొర్రె పోయింది అంటే పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన 99 గొర్రెలు కూడా తప్పిపోయే అవకాశం ఉన్నాయి. కానీ పోకుండా ఆయన కంచె వేశాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఏం చేశాడు? 99 గొర్రెల చుట్టూ కంచె వేశాడు. యోబు గారితో మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతున్నటువంటి అపవాదితో మాట్లాడుతూ దేవుడు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబితే అపవాది అంటున్నాడు, నువ్వు యోబుకి అతని చుట్టూ ఉన్నటువంటి సమస్తానికి ఏమేశావు? చుట్టూ కంచె వేసితివి కదా. కంచె వేసావయ్యా నువ్వు. ఆయన వేసిన కంచెను ఎవరు దాటలేరు. ఆ కంచెకల్ని చూస్తే చాలు భయం వేస్తుంది. ఇంత పెద్ద ముళ్ళు ఉంటాయి వాటికి. కంచె దాటడం అంటే ఊరకనే లేదు, చిక్కగా ఉంటది. ఎవరు దాటే పరిస్థితి కాదు. అపవాదికి ఆత్మీయమైన కంచె వేస్తే చూసి అపవాది దూరంగా వెళ్ళిపోయాడు. అడిగాడు దేవుణ్ణి, ఇదిగో నువ్వు కంచె వేసావు కదా, నేను ఎట్లాగా దాటేది? అప్పుడు దాటావు కదా. ఎప్పుడు? ఆదాము అవ్వలకి చేశాను కదా నేను. అయినా నువ్వేం చేశావు? కంచె పక్క నుండే మాట్లాడావు. ఈ 99 గొర్రెలు కూడా కంచె పక్కనే ఉండి మాట్లాడేవాడు అపవాది. కానీ ఆ కంచె దాటటం ఎవరి వల్ల కాకుండా వేసినటువంటి కంచె. అక్కడ మాటలు కూడా వినపడకుండా చేశాడు. ప్రహరీకి అవతల మైకి పెడితే ప్రహరీ పెద్దదిగా ఉంటే ఆ మైకి వినపడదు. అలాంటి కంచె. నీ చుట్టూ వేసినటువంటి ప్రాకారం ఎలాంటిదో తెలుసా? అపవాదికి దుర్భేద్యమైనటువంటి కంచె. అలాంటి కంచె నీకు వేశాడు దేవుడు. కాబట్టి నువ్వేం చేయాలా? నేను పవిత్రుణ్ణి అని అంటానికి లేదు. నేను పవిత్రమైన జీవితం నాది. ఉట్టుట్టి మాటలు అన్నీ కూడా అనుకోవటానికి బాగానే ఉంటాయి, కానీ అపవిత్రమైనటువంటి పెదాలు. ఎవరు చెప్పారు? యెషయా గారు. ఎంత గొప్ప ప్రవక్త! ప్రవక్తలో ఉన్నవాళ్ళలో అందరికంటే పెద్ద ప్రవక్త ఆయనే. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అందులో? 66 ఉన్నాయి. 66 అధ్యాయాలు కనిపిస్తుంది. బైబిల్ మొత్తం ఎన్ని గ్రంథాలు చేశారు? 66 చేశారండి. గుర్తు, కొండ గుర్తుగా పెట్టుకోవాల్సింది అదే. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? అయ్యా నా పెదవులు అపవిత్రమైన పెదవుల గలవాడను. అపవిత్రమైన పెదాలయ్యా నా పెదాలు. ఆ పెదాల నుంచి వచ్చే మాటలు హృదయంలో నుండి వస్తాయి. అవి కూడా భయంకరమైనవి. అయ్యా నేను నీ దగ్గర ఏం మాట్లాడేది, ఏం చూసేది? నా కళ్ళు ఏం చూస్తున్నాయి? నిన్ను చూసినప్పుడు నా పెదాల్లో నుంచి వచ్చే మాటలు నాకు జ్ఞాపకం వస్తున్నాయ్యా.
నీ వెలుగులో నేను నిలబడ్డప్పుడు చీకటి నా హృదయంలో నుండి నాకు కనిపిస్తుంది అయ్యా. చీకటి కనిపిస్తుంది వెలుగులో, పారిపోయే చీకటి నువ్వు చూస్తున్నావా? అలాంటి పరిస్థితి. కేక వేస్తున్నాడు, అయ్యో అనే కేక. ఎప్పుడు వస్తుందండి అయ్యో అనే కేక? మనం భయంలో వస్తుంది, వెలుగును చూసినప్పుడు. బాధలో వస్తుంది, అతి భయంకరమైనటువంటి భయము. ఎందుకు భయం? నా పెదాలు ఇప్పుడు దాకా ఈ మాట్లాడింది, నా నోటి నుండి వచ్చినటువంటి మాటలు ఇలాంటివా? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వేం మాట్లాడలేదా? చిన్నప్పటి నుంచి ఎందుకంటే ఈ రోజు పొద్దున లేచావు కదా, సాయంత్రం దాకా ఒకసారి జ్ఞాపకం చేసుకో, రాసుకో అన్ని. నేను ఈ టైంలో ఇది మాట్లాడాను, ఈ టైంలో ఇది మాట్లాడాను. అందులో దేవునికి ఇష్టమైందే ఉందా? చూసావా? పాపపు ఒప్పుకోలు ప్రార్థనలో ఉండి తీరాలి. నేనేం చేయలేదు అనేవాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ అయ్యా నేనేమైనా చేసి ఉంటే క్షమించు అని కూడా అను ఒక మాట. నీ నోటి నుండి వచ్చే మాటల్లో ఇది ఒక మాటగా పెట్టుకోవచ్చు కదా, పెట్టు. ఏంటట? పశ్చాత్తాపపడేటువంటి మనస్సు ఏంటంటే పాపమునకు వచ్చే జీతాన్ని గుర్తు చేసుకో. జీతం వేరు, జీతము ఏదైనా పని చేస్తే వచ్చేది. ఆ పని ఏంటిది? పాపము అనేటువంటి పని. ఆ పాపమునకు వచ్చే జీతము నువ్వు పొంది తీరాల్సిందే. నాకు వద్దు అంటే అటు పారేసి అది తీసుకో అని పాడు దేవుడు. నీ చేతిలో జేబులో పెట్టి మరీ పోతాడు ఆ జీతాన్ని. పాపమునకు వచ్చే జీతము మరణం అంటే అది. అందుకు భయపడాలి నువ్వు. అంతేగాని ఇష్టానుసార జీవితం కుదరదు. ఆ ఇష్టానుసార జీవితాన్ని దేవుని దగ్గర కూర్చొని ఒప్పుకోవాలి. అది చేయాల్సింది. దావీదుని ఎంత హెచ్చించాడు, తీసుకొని పోయాడు. దేవుని యొక్క ఆత్మ బలంగా వచ్చినప్పుడు అందరు పారిపోతుంటే సైన్యం, ఈయనేం చేశాడు? లింగని పోతుంటే అందరు కేకలేశారు, ఒరే నాయన అక్కడ బాబాకురా నాయన. వాళ్ళ అన్నలు కూడా కేకలేశారు, ఒరే నాయన మేమే పారిపోతున్నాంరా, కవచాలు ఉన్నాయి, మాకు పెద్ద బళ్ళాలు ఉన్నాయి, నీ కాడేముందిరా, ఏమీ లేకుండా పోతానంటావు. నాకు దేవుడిచ్చిన సర్వాంగ కవచం ఉన్నది. ఏముంది దావీదుకి? అది మనిషికి కనపడేది కాదు. దేవుడు నాకు ఇచ్చిన సర్వాంగ కవచము మానవులకు కనపడదు. ఎదురుగా ఉన్న గోలియాతు కనపడలా. నేనేమన్నా కర్ర తీసుకొని వస్తున్నావు, నేనేమన్నా ఏందట? కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చిచున్నావే, వచ్చావన్నాడు. నేనేమన్నా కుక్కనంటాయా అన్నాడు. బల్లె విసిరాడు. దానికి ఎదురుగా ఏం మాట్లాడుతున్నాడో తెలుసా దావీదు? నేను ఎవరి పక్షాన వచ్చానో తెలుసా? దేవుని ప్రజలను నువ్వు పారదోలుతున్నావే, దేవుని పక్షాన నేను యుద్ధానికి వస్తున్నాను అని ఒక్క దెబ్బ వేశాడు. ఆ దెబ్బకే గంగరాలు తిరిగి కింద పడిపోయాడు. అప్పుడు రాజుగా ఎంచుకున్నారు ఆయన. గొర్రెలు కాసేవాడే కదా. ఎందుకు రాజుగా ఉన్నాడు? రాజవంశంలో బోళ్ళ మంది ఉన్నారుగా. రాజవంశంలో ఇతని స్నేహితుడు ఉన్నాడుగా, అతను రాజుగా ఉండొచ్చుగా. దేవుడు అతన్ని తగ్గించేశాడు. కారణం, పాపములను పరిహరించేటువంటి దేవుని దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. మెయిన్ రీజన్ అదే. ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుని దగ్గర కూర్చొని మొర పెట్టేవాడు. మొట్టమొదటిది ఆయన్ని దేవుడిగా ప్రార్థన చేయాలి. రెండవది నీ పాపములను, అంటే మన పాపములను ఒప్పుకోవాలి. ఎక్కడ ఒప్పుకుంటావు? దేవుని సన్నిధిలోనే ఒప్పుకోవాలి. మందిరాలకు పోయి చెవుల్లో చెబుతారా పాదిరి గారికి? చెప్పగానే పాదిరి గారు జనానికి అందరికి చెప్పొచ్చు. దేవునితోనే చెప్పాలి. నువ్వు చెప్పేది నిజమేనయ్యా, నేను నమ్మలేదు, కానీ ఆయనే చెప్పాడు నాకు పలానా అని ఊరంతా చెబుతాడు. మన దేవుడు అలాంటి వాడు కాదు. ఎవరికి వారికే శిక్ష. అర్థమవుతుంది కదా? ఈ మూడవదిగా మనం పరిశీలన చేస్తే కృతజ్ఞతలు తెలియజెప్పాలి దేవునికి. ప్రార్థనలో చేయాల్సినటువంటి పనుల్లో ముఖ్యమైనటువంటిది ఇందులో రాస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో
4వ అధ్యాయంలో 6వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాస్తున్నటువంటి ఒక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏం రాస్తున్నాడు చూడండి. దేనిని గురించి చింతపడకుడు గాని ఆ, ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఏం చేయాలట? ప్రార్థన, విజ్ఞాపనముల చేత విన్నపములు. ఈ రెంటితో నువ్వు ప్రార్థన చేసి నీ యొక్క విజ్ఞాపనలు అన్ని కూడా దేవునికి తెలియజెప్పు. చదువుమా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవుని యొక్క జ్ఞానము నీకు కావలిగా ఉంటే మనుషుల జ్ఞానము, లోకములో ఉన్న జ్ఞానము, అపవాది కల్పించే జ్ఞానాలు ఏమన్నా వస్తాయా? ఎవరు కాపలా ఉంటున్నారు మనకి? దేవుని యొక్క జ్ఞానము మనకి కాపలాగా ఉంటే లోకములో ఏ జ్ఞానము మనకి అవసరం లేదు. రాజులకు చేయటానికి, రాజులకి చెప్పటానికి ఆయన చెబుతున్నటువంటి మాట మనం చదువుకోవచ్చు పరిశుద్ధ గ్రంథంలో. రాజుల దగ్గరకు పోయి చెప్పటానికి సేవకుడిని రేపాడు. జ్ఞానుల దగ్గరకు పోయి చెప్పటానికి అజ్ఞాని అనుకున్నటువంటి వ్యక్తిని లేపాడు. ధనవంతుడైనటువంటి వారికి ఇవ్వటానికి పేదవాడిని లేపాడు. లోకంలో గొప్ప వాళ్ళని అనుకునే వాళ్ళ దగ్గరికి ఏమీ లేనటువంటి వాళ్ళని లేపినట్లుగా ఉంది. అలాంటి లేపినటువంటి వాళ్ళు ఏ జ్ఞానం చేత వెళ్ళారు? దేవుని జ్ఞానముతో మాత్రమే వెళ్ళినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. దేవుని యొక్క జ్ఞానము అంత గొప్పదైనటువంటి జ్ఞానం కాబట్టి నువ్వేం చేయాలి? కృతజ్ఞతలు తెలియచేయాలి దేవునికి. దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానము కొరకు నువ్వేం చేయాలి? దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. 4వ విషయం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదువుకుంటే అందులో రాయబడినటువంటి ఒక చక్కని మాట మనకు కనిపిస్తా ఉంది. ఏంటంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషుల అందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇందులో మొట్టమొదట్లో ఏం చెప్పాట? నీవు సుఖంగా బతకాలంటే లోకంలో నెమ్మదిగా వీళ్ళందరి సహకారం కావాలి. వాళ్ళందరి సహకారం కావాలి అంటే వాళ్ళకి నీ మీద ప్రేమ కలిగి ఉండాలి. అది అందులో చెబుతుంది. నీవు లోకంలో సుఖంగా బతకాలి అంటే ఏ అధికారికి విరోధంగా నీవు ఉండటానికి లేదు. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళ హృదయాలు నీ మీద ప్రేమ కలిగి జీవితాన్ని జీవిస్తావు. వాళ్ళ హృదయాలు నీ మీద ప్రేమగా ఉంటాయి. ఎవరెవరట? రాజుల కొరకును మనుషుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలి. మనం ఎప్పుడో ఒకప్పుడు మనం ఎంత గొప్ప వాళ్ళమైనా సరే మనకంటే తక్కువగా బ్రతికేటువంటి ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, వాళ్ళతోటి అవసరాలు అవుతాయి. వాళ్ళ గురించి కూడా ప్రార్థనలు చేయాలి. ఏందట? విజ్ఞాపనలు చేయి, కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియచేయి, ప్రార్థనలు దేవునికి చేరేటట్లుగా చేయి. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కని మాట రాస్తా ఉన్నారు. చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథంలో 12వ అధ్యాయంలో 5వ వచనము. పేతురు చెరసాల్లో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇందులో అంటున్నటువంటి పేతుర్ని జైల్లో పెట్టారండి. ఎవరు ప్రార్థన చేస్తున్నారట? సంఘం అంతా కలిపి అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందంటే పేతురు గారు చేయాలిగా. మరి అందులో రాయచ్చుగా పేతురు గారు కూడా ప్రార్థన చేశాడు. అసలు పేతురు గారిని గురించి చదువుతా పోతే ఆయన ఎంత పిరికోడో అర్థం అవుతుంది. మొదట్లో పిరికోడే. మానవుని యొక్క
ఒక మానవునికి ఉండే సహజ లక్షణాలన్నీ కూడా ఈ పేతురులో ఉన్నాయి. దుడుకు పేతురు అంటారు, ఆయన దుడుగ్గా చేస్తాడు, అన్ని ఆలోచించకుండా చేసేస్తాడు, తర్వాత ఆలోచిస్తాడు. ఏది ఉపయోగం? నిప్పు పట్టుకోవటానికి ఆలోచించకుండా పట్టుకున్నావు, అది కాలినాక ఆలోచించి ప్రయోజనం ఏంది? ఆయింట్మెంట్ రాయటం తప్ప ఏమన్నా ఉంటుందా? ఈ పేతురు కూడా అలాంటి వాడే. జైల్లో వేశారు దేవుని యొక్క మాటలు చెబుతుంటే, కుయ్యో మొర్రో అంటున్నాడు జైల్లో. సంఘం ఊరుకోలా. ఏం చేశారు? సంఘం అత్యాసక్తితో ప్రార్థన అత్యాసక్తితో చేసింది. ప్రార్థనలు చేసిందండి. చేశారు. ఎంత గొప్పగా దేవుడు విన్నాడో తెలుసుగా. ప్రార్థన వినేటువంటి దేవుడుగా మన దేవుడు కనిపిస్తా ఉన్నాడు. మన ప్రార్థనలు దేవునికి చేరాలి, మధ్యలో ఆటంకం ఉండటానికి లేదు. మన జూమ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తే ఏం జరగాలి? గొప్ప విషయాలు జరిగి తీరతాయి. సరే. ఒకరు ప్రార్థన చేయండి అంటే ఒకరు చేయటం కాదు, అక్కడ ఒకరు ప్రార్థన చేస్తే మిగిలిన వాళ్ళు ఏకీభవించాలి. మీరు కూడా ఆ ప్రార్థనలో కలిసిపోవాలి, కలిసి ప్రార్థన చేయాలి. అంటే అందరూ ఒకసారి చేస్తే కుదిరే పని కాదుగా. అందుకని ఒకరు చేస్తా ఉంటే ఇంకొకరు దాంతో కలిసి ప్రార్థనలో ఏకీభవించాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆ ప్రార్థనలో ఏమేమి ఉండాలి? మన ప్రార్థన దేవుడు వినాలి అంటే ఏం జరగాలండి? పాపాన్ని ఒప్పుకొని తీరాలి. మనం ఈయనే దేవుడు అని మనం నమ్మాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? ఆయా నువ్వు ఈ పని చేసినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, స్తుతులు చెల్లించాలి. విజ్ఞాపనలు ఉండాలి ప్రార్థనలో. ఎప్పుడు చూసినా నువ్వేనా, నిన్ను గురించేనా, నీ కుటుంబాన్ని గురించేనా, పక్కనోడి గురించి చేయవా? పక్కనోడి గురించి ప్రార్థన వద్దా? వాడు ఎప్పటికి మారాలి? ఇంకప్పుడు 40 సంవత్సరాలు ప్రార్థన చేశా అంటే ఒక భక్తుడు, పక్కన వాడు మారాలి అని. వాడు వింటానే ఉన్నాడు. నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను, 40 సంవత్సరాలు ప్రార్థన చేశాడే నా గురించి, నేను ఎందుకు ఆలోచించలేకపోయాను? 40 సంవత్సరాలకి మార్పు వచ్చిందటండి అతనిలో. ఒకరు మారితే చాలు, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఎందుకని? నీ ప్రార్థన వలన అతను మారాడు కాబట్టి, అతని యొక్క రక్షణ అనేది నీ వలన జరిగింది కాబట్టి. చూసారా ఎంత గొప్పదైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఈ ప్రార్థన ఏం చెబుతున్నాడో తెలుసా? ఎలా చేయాలో? యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదివితే అందులో రాస్తున్నటువంటి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 14 సార్. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందురు. ఆమేన్. ఇందులో ఎవరి నామంలో చేయాలట? యేసుక్రీస్తు ప్రభు నామమున. నా నామం అంటే ఎవరి నామం అండి? ఇది కొత్త నిబంధనలో. యేసుక్రీస్తు ప్రభువే అండి. మరి మధ్యలో ఆపుకుంటారు ఎందుకు? చెప్పేయండి, తప్పో ఒప్పో. యేసుక్రీస్తు ప్రభు అందులో నామమున తప్పుండదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామములోనే నువ్వేం చేయాలి? అడగాలి. అడుగు. అడుగు అంటే ప్రార్థన చేయని అర్థం. నా నామములో నీవు ఏది అడుగు. చేసినా, ఏది అడిగినా నేను దాన్ని ఇస్తాను. ప్రభువే చెబుతున్నటువంటి మాట. నా నామములోనే నీవు అడగాలి. లోకములో ఏ నామము వలన కూడా నీకు జరగదండి. రక్షణ కలుగదు. ఈ నామము వలననే రక్షణ కలుగుతుంది. ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 18వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాయబడినటువంటి ఒక చక్కని మాట మనకు కనిపిస్తా ఉంది. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఏం చేత చేయాలట? ఆత్మ చేత నీవు ప్రార్థన చేయాలి. ఏ ఆత్మది?
పరిశుద్ధాత్మ, ఆ ఆత్మ వలన మాత్రమే నీవు ప్రార్థన చేసి తీరాలి. దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వస్తుంది, అప్పుడు నువ్వు ప్రార్థనలో గడుపుతావు అనేదే పరిశుద్ధ గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం చాలాసార్లు చదువుకుంటున్నటువంటి మాటలే ఇవన్నీ కూడా. అందులో ఏమి రాశారు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని విషయాలు ప్రార్థనలో ఉండాల్సినటువంటి విషయాలు కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటిది, ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన ఉండాలి. చాలా మంది వ్యతిరేకిస్తారు. ఆల్రెడీ యేసు ప్రభు వారు చెప్పారు, చేసేశారు, అదే ప్రార్థన పొద్దాగా చేస్తా ఉండాలా, అందులో ముఖ్యమైనటువంటిది ఏమన్నా ఉందా అనేవాడు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. ఏంది పరలోక ప్రార్థనలో యూనివర్సల్ ప్రేయర్ అది, అందులో దేవుడు అనే పేరు లేదు. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క దేవుడు ఎక్కడ ఉంటాడు? నువ్వు ఏ దేవుడినైనా అనుకో, మన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు యేసుక్రీస్తు వారు కనిపిస్తారు. ఆయన పరలోకంలో ఉంటాడు. అంతేగాని యేసు ప్రభు వారు ఇదిగో నా పేరు మీద ప్రార్థన చేయ అక్కడ అని పరలోక ప్రార్థన నేర్పలా అందరికి, శిష్యులకి. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయి. అందులో అనేక లక్షణాలు నువ్వు చేయాల్సినవి అన్నీ ఉన్నాయి అందులో. అవన్నీ వదిలేసి ఇష్టానుసారమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవునికి వ్యతిరేకమైనటువంటిది ఇదే కనిపిస్తా ఉంది. మెయిన్ అన్ని చేయక్కర్ల వ్యతిరేకంగా ఒకటి చేస్తే చాలు. తప్పులు అన్ని మాట్లాడాల్సిన అవసరం లేనే లేదు. ఇక్కడ తప్పు మాట్లాడితే చాలు. అబద్ధికులందరూ అని రాశాడు, చివరిలో రాశాడుగా. అబద్ధం ఆడుతున్నాడు, అందరూ అబద్ధం ఆడేవాళ్ళేగా, అందులో నేను కూడా ఒకడిని. సేవకులు కూడా చెబుతుంటారు అందరికి. ఒక్కసారిగా నువ్వు అబద్ధం ఆడింది, దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేయి, అదే పోద్ది. రెండోసారి చెప్పినప్పుడు అప్పుడు చూద్దాం, నేను కూడా చేస్తాను. చూసారా? నంబర్ 2, మొట్టమొదటిది ఎలా చేయాలట ప్రార్థన? పరలోకమందున్న మా తండ్రి. ప్రార్థనలో ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయము, నువ్వు ఎవరికి చేయాలి? పరలోకముందున్నటువంటి ప్రభువునకు ప్రార్థన చేయాలి. రెండవది, రోగుల కొరకు ప్రార్థన చేయాలి. యాకోబు పత్రికలో మనం చదువుకుంటే 5వ అధ్యాయంలో 13 నుండి 16 వచనాలు చదువుకుంటే అందులో రాస్తున్నాడు. ఏందట ముఖ్యమైనటువంటి విషయం ప్రార్థనలో ఉండాల్సినవి ఇవి ఏందట? ఈ పాపములకు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనము 16 చదవండి ఒకసారి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. చాలా మీలో ఎవడైనాను, తర్వాత చూద్దాం, ఇంకా మిగిలిన వస్తాయి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన, మీలో ఎవరికైనా 10 మంది ఉన్నామండి, ఒకటికి శ్రమ వచ్చింది, ఎంతమంది చేయాలా ప్రార్థన? సంఘం అంతా చేయాలండి. శ్రమ సంభవించిన వాడు ఏం ప్రార్థన చేస్తా అంటే కుయ్యో ముర్రో అంటాం తప్ప, అందులో సంఘం మిగిలిన వాళ్ళందరూ ఆ 10 మంది కూడా ప్రార్థన చేయాలండి. మీలో ఇప్పుడు వచ్చినటువంటి 50 మందిలో ఎవరికైనా శ్రమ సంభవించినా మనం అందరూ ప్రార్థన చేయాలి. ఎంతమంది చేయాలి? చేయాలండి. అదండి అందులో చెబుతున్నటువంటి మాట. మీలో ఒకడికి శ్రమ సంభవిస్తే ఆ శ్రమ సంభవించినటువంటి అతని కొరకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయాలి. ఇందాక మనం చదువుకున్నాం ఎవరెవరి కోసం చేయాలి అనేది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 14వ వచనం దాకా మనం చదువుకుంటూ పోతే మనుష్యుల కోసం ప్రార్థన చేయాలి, రాజుల కోసం ప్రార్థన చేయాలి, అధికారుల కోసం ప్రార్థనలు చేయాలి, అవసరం ఉన్న వాళ్ళ కోసం ప్రార్థనలు చేయాలి. ఎవరికి చేయాలి ప్రార్థన? అవసరం ఉన్న వారి కోసం. అది తీర్చగలిగిన శక్తి కలిగిన వానికి ప్రార్థన చేయాలి. దేవుడు
అబ్రహాంతో మాట్లాడాడు కదండి 17:1 ఎప్పుడు గుర్తుకుంచుకోవాల్సిన విషయం అది. సర్వశక్తి గల దేవుడను నేను సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుడను దేవుడు చెప్పుకుంటున్నా అండి, ఎవరు చెప్పట్లా అప్పుడు దాకా. దేవుడు అంటే ఎవరో కూడా ఎవరికి తెలియదంట, ఎవరో ఆయన గురించి చెప్పటలేదు కాబట్టి ఆయనకి ఆయనే చెప్పుకుంటున్నాడు. చాలా మంది సేవకుల్ని నేను చూస్తుంటాను. ఆ సేవకుల్లో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మొట్టమొదటిగా మా నాన్న ఎవరో తెలుసా, నంబర్ 1. ఆ సంఘం ఎలాంటిదో తెలుసా, నంబర్ 2. అందులో ఆయన పోయిన తర్వాత నేను నిలబడ్డాను, 3. మేమెవరో తెలుసా? ఎవరంట? వాళ్ళ కులము, వాళ్ళ గోత్రము, వాళ్ళ వంశము, వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళ పేర్లు చెబుతుంటారు. మరి నీ సంగతి ఏందయ్యా? నీ సంగతి ఏంది అసలు? దేవుని దగ్గర నిలబడి ఏం మాట్లాడాలి? నిన్ను గురించి గొప్ప చెప్పుకుంటావు. ఆ దేవుడు గొప్పవాడు కదా, ఆయనే కదా చెప్పుకుంటున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడు. చెప్తున్నారు కదా, నన్ను గురించి ఏం మాట్లాడుకుంటున్నారు చెప్పండి అని. అందుకని చెప్పుకుంటున్నా అనేవాళ్ళు కూడా ఉంటారు. నీ గొప్పలు అవసరం లేదు. దేవుని దగ్గర కూర్చున్నప్పుడు అతి అల్పుడు నీవు, ఇసుక రేణువు లాంటి వాడివి నీవు, అసలు ధూళి దేనికి వంటి పనికిరావు నువ్వు, పాదముల కింద తొక్కబడే ఇసుక లాంటి వాడివి నువ్వు. ఏమంట? ఎవరి కోసం చేయాలట? నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సింది రోగుల కోసం ప్రార్థన చేయాలి. చేస్తుంటే ఎవరైనా బుడికి శ్రమలో పరలోకమందున్న మా ఉన్నాయా? తండ్రి బుడికి ఆమేన్. మరి ఇప్పుడు ఈ వీళ్ళందరితోటి ఎప్పుడండి నువ్వు చెప్పేది? ప్రార్థనలో వీళ్ళందరిని గురించి ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసేది? బుడికి అని ఆపేస్తే అంటే సమయము కొంత కేటాయించు, దేవుడు దశమ భాగం కేటాయించు. ఆ దశమ భాగాన్ని కొన్ని స్ప్లిట్ చేయి. పొద్దున ఒక 5 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, సాయంత్రం ఒక అరగంట, ఇలా కేటాయించుకో, ఏం పర్లేదు. బజారుకు పోవాలి, అర్జెంట్ పని, ట్రైన్ టైం అయిపోతుంది, ఒక అరగంట చేస్తాను, ఉంటుంది ఆ ట్రైన్. ఉండదండి. సమయాన్ని కేటాయించుకునేటువంటి పరిస్థితులు కనిపించాలి. ఇంకా ఏందట, యెషయా గ్రంథకర్త అంటున్నాడు 38వ అధ్యాయంలో 1 నుండి 5 వచనాలు మనం చదువుకుంటే అందులో రాసినటువంటి ఒక మహత్తరమైనటువంటి విషయం ఉంది. ఏందట? హిజ్కియా మరణకరమైన రోగం కలిగింది. మరణకరమైనటువంటి రోగం వచ్చిందట. ఆ రోగము నుండి బయటపడాలి అంటే ప్రార్థన చేయాలి. ఎటు తిరిగాడు? గోడకల్లి తిరిగాడు. ఇంకెక్కడా లేదు. గోడకల్లి చూస్తే ఎవరు కనపడతారు? మనుషులు ఎవరు కనపడరండి. దేవుడు తప్ప ఎవరు ఈ కనిపించండి. కంటికి ఎవరు కనపడతారు? గోడ అంటే ఇంకా లోకం గోడ. ఏం లేదు అక్కడ. ప్రార్థన చేశాడు. దీర్ఘాయుష్ కోసం నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన నీకు దీర్ఘాయుష్ ఇవ్వాలి. ఆజ్ఞలో ఒక ఆజ్ఞ కూడా ఉంది కదండి. నీవు తల్లిని నివసించు తండ్రిని దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు దీర్ఘాయుష్మంతుడై అయినట్లు బ్రతకాలి అంటే ఈ తల్లిని నీ తండ్రిని తల్లిని నీ సన్మానించాలి. తండ్రిని సన్మానించాలండి. అది దీర్ఘాయుష్ కలగాలి అంటే ఏం జరగాలి అంటే నువ్వు తల్లి నివసించే దేశంలో దీర్ఘాయుష్. దీర్ఘాయుష్ అంటే 100 సంవత్సరాల కాదు, కాదండి. బ్రతికి ఉన్నంత కాలము సుఖమైనటువంటి జీవితము, ఆరోగ్యకరమైనటువంటి జీవితము ఎప్పుడు కావాలా? ప్రార్థన చెయ్యి. నీవు అయ్యా నాకు దీర్ఘాయుష్ ఇవ్వు అని అడగటంలో తప్పేం లేదు. అంటే సుఖమైన జీవితాన్ని నాకు ఇవ్వు. అది ఎప్పుడు ఇస్తా అన్నాడు దేవుడు? నీ తల్లిని నీ తండ్రిని తండ్రిని జాగ్రత్తగా సన్మానించాలి. చూసుకుంటే చూసుకున్న వారికి మాత్రమే. అప్పుడు జరుగుతుంది. చాలా మంది భార్యాభర్తల్లో మనం చూస్తుంటంగా తల్లి తండ్రి అంటే పురుషుని కల్లే అనుకుంటున్నారని పదాలు ఇంగ్లీష్ వాడు మార్చేశాడు. మామగారిని ఏమని పిలుస్తున్నారు? అందరూ చదువుకున్నాడు కదండి. జూమ్ లో మామగారిని ఏమని పిలుస్తారు? కనపడ్డ వాళ్ళందరినీ అంకులు పెంకులు అని పిలుస్తున్నారు. తల్లిని కూడా మమ్మీ అని పిలుస్తున్నారు. ఈజిప్ట్ లో మమ్మీ వేరు. చచ్చిపోయిన వాళ్ళకి రంగులు రాసి అది రాసి ఇది రాసి కట్టులు లొట్ల పడి ఆ మమ్మీని తెచ్చి ఇక్కడ మమ్మీని చేశారు.
ఏం జరగాలి ఇక్కడ? దీర్ఘాయుష్ కలిగినటువంటి వ్యక్తి ఇందులో కనిపిస్తా ఉంటే, ప్రార్థన చేస్తా ఉంటే ఏం జరగాలట? ఫాదర్ ఇల్లా ఫాదర్ ఇల్లా చెప్పండి, మర్చిపోయారు మీరు. ఇలా ఇలా ఇక్కడ స్త్రీలు ఎక్కువగానే ఉన్నారు కదా. Father-in-law. అత్తగారింటికి పోయిన తర్వాత Father-in-law. మా తల్లిదండ్రులు Father-in-law. వదిలేస్తారేమని అందులో ఏం రాశారు? ఫాదర్ మదర్ ఇద్దరు పెట్టారండి. ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. ఫాదర్ ఇన్ లా. ఇన్ లా. చట్ట ప్రకారం వచ్చారండి వీళ్ళు. వాళ్ళేం ఒరిజినల్ తల్లిదండ్రులు. వాళ్ళకి నీకు చట్ట ప్రకారంగా వచ్చినటువంటి మామ, అత్త, తమ్ముడు, మదర్ ఇన్ లా. అన్న, అక్క, చెల్లి. సన్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా. అంతా అదే. మనం చదువుకుంటా పోతే అందులో వాడు పేర్లు మార్చేశాడు. అంకులు అంకులు అంటున్నారు దాన్ని పోయే వాళ్ళని. ఈ మధ్య బాబాయ్ అంటం కూడా అలవాటైంది. వాళ్ళ ఎక్కడ తాగి తందనాలాడి మురుకుంట్లో పడుతుంటాడు, వాడికి బాబాయ్ అంటాడు. అర్థమవుతుందా? నీవు దీర్ఘాయుష్మంతుడు అయి ఉండాలి అంటే నీ తల్లి తండ్రి అనబడినటువంటి పరిస్థితి ఎవరికి ఉందో వాళ్ళని క్షేమకరంగా చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు స్త్రీలు చాలా మంది, ఓ పాస్టర్ గారు చెప్పారు కదా, మా నాన్న అమ్మ కూడా నీకు అమ్మ నాన్న లాంటి వాళ్ళే, ముందు మా వాళ్ళని చూసుకుంటాను తర్వాత నీ వాళ్ళని చూస్తాను అనేవాళ్ళు కూడా కనపడుతున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు, తెలివి ఎక్కువైపోయిన వాళ్ళు. వ్యక్తిగతమైనటువంటి భద్రత కోసం కూడా ప్రార్థన చేయాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 18వ వచనం నుండి 23వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాయబడినటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏందట? వ్యక్తిగతమైనటువంటి భద్రత కొరకు, ఇతరుల నుంచి మనం కాపాడబడటానికి ప్రార్థన చేయాలి. అయ్యా పలానా వాడు నా మీదకి విజృంభిస్తున్నాడు, నా మీదకి యుద్ధానికి వస్తున్నాడు, నన్ను తను పావుగా వాడుకుంటున్నాడు. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయి. అలాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంతేకాదు, సమయం అయిపోతుంది కాబట్టి గబగబా చెప్పేసుకుంటాం. మొదటి రాజుల గ్రంథంలో 3వ అధ్యాయంలో 5 నుండి 9 వరకు మనం చూస్తే జ్ఞానం కలగాలని, వివేచన కలగాలని ప్రార్థన చేయి. నీకేం చేయాలి? జ్ఞానము కలగాలి. వివేచన జ్ఞానము కలగాలి. ఎక్కడ నుండి వచ్చును? ప్రశ్న పై నుండి వేశాడు గ్రంథకర్త. ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానము? పైనుండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మనకు మూలము. మూలము అంటారు. ఏమన్నదండి? నీకు జ్ఞానం కావాలంటే యెహోవా యందు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి నీ జీవితం. వివేచన కలగాలి అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే 25వ వచనం 34వ వచనం దాకా చూస్తే వస్త్రాలు, ఇళ్ళు, ఆహారం ఇవన్నీ నువ్వేం అడగకపోయినా నేను ఇస్తాను అంటున్నాడు. ఊరకనే ఇవ్వడుగా అయినా, నువ్వు ప్రార్థన చేస్తే అడిగితే ఇస్తాడు. కాబట్టి నీవు ఇవన్నీ కూడా దేవుణ్ణి అడుగుతానే ఉండాలని. పొద్దున్నే లేచానయ్యా, ఇంట్లో ఏమి లేదయ్యా, పిల్లి పండుకొని ఉంది పొయ్యిలో. ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు కాబట్టి పిల్లలు పండుకోవాలండి, బోడిదలో పండుకొని తొలుతుంటాయి పిల్లలు. కాబట్టి నాకు ఆహారం కావాలయ్యా, నీళ్లు కావాలయ్యా, వస్త్రాలు కావాలయ్యా, ఇల్లు కావాలయ్యా. ఇవన్నీ దేవునికి తెలుసు, కానీ నువ్వు అడగాలి. అడగనిదే ఎవరు కూడా ఏమి ఎవరు. రోమిలికి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనిస్తే, క్షేమకరమైనటువంటి ప్రయాణం కొరకు నీవు దేవుణ్ణి ప్రార్థన చేయి. క్షేమకరమైనటువంటి ప్రయాణం కావాలి. నీ ప్రయాణంలో అనేక ఇబ్బందులు వస్తాయి, చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ప్రయాణాల్లో ఈ రోజుల్లో కూడా. బజారుకు పోయినట్టు తిరిగి వస్తాడన్న ఇది లేదు. బజారుకు పోయాం, తిరిగి వచ్చిందాకా కూడా ఏమీ. గ్యారంటీ. కాబట్టి నువ్వేం చేయాలి? క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని నాకు ఇవ్వయ్యా. ప్రార్థన చేయాలి. ఇంకొకటి, ప్రతి విశ్వాసి కూడా యేసుక్రీస్తు వారిలో సంపూర్ణులుగా ఉండటానికి సంపూర్ణులుగా ఉండాలి. పరిశుద్ధులు. కొలస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో
28వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అందులో రాస్తున్నాడు. అంతేకాదు, ప్రతి మనసు ఇవన్నీ నీ కోసం, నీ ప్రజల కోసం, నిన్ను ఇష్టపడే వాళ్ళ కోసం చేస్తున్నామేమో, కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 38 నుండి మనం చదువుకుంటూ పోతే, నిన్ను ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయి, మీ విరోధుల కొరకు ప్రార్థన ప్రార్థన చేయి చేయాలి. అంటున్నాడు. లోకంలో వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన ప్రార్థన చేయి. చేయాలి. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీకు విరోధి ఎవరన్నా వస్తే, ద్వేషించేవాడు వస్తే, నువ్వు దేవునికి ప్రార్థన చేసేటప్పుడు వాని గురించి చేస్తూ ఉంటే వాడు వెంటనే ఆగిపోయి దేవుడికి నన్ను గురించి ప్రార్థన చేస్తున్నాడని తన మనస్సు మార్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. సామెతల గ్రంథకర్త అన్నాడు, ఎవడైనా విరోధిగా ఉంటే వాడికి ఆహారాన్ని పెట్టు తీసుకొచ్చి, అప్పుడు వాడు వెంటనే తన హృదయాన్ని మార్చుకుంటాడు. వాడి అవసరం తీర్చు, వెంటనే హృదయం మార్పుతుంది. సంఘంలో, సమాజంలో నీ పైన ఉన్న వారి కొరకు ప్రార్థన చేయని ఇందాక చెప్పుకున్నామే. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చదువుకోవచ్చు. ఇందులో అంటున్నాడు, ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. చూసారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము, తనను వెతుకు వారికి ఫలము దయచేసేటువంటి దేవుడు. కాబట్టి నీవు ఏం చేయాలి అంటే విశ్వాసముతో ప్రార్థన చేయాలి. విశ్వాసం ఒకటే కుదరదు. లోకాసువార్త 18వ అధ్యాయంలో 1 నుంచి మనం చదువుకుంటూ పోతే, అందులో ఒక స్త్రీ మళ్ళీ ప్రార్థన చేస్తా ఉంది, మళ్ళీ అడుగుతుంది ఒక న్యాయాధిపతిని, పట్టుదలతో ప్రార్థన చేయి, దేవుడు ఇచ్చేంత వరకు ప్రార్థనలో గడుపు. ఇచ్చాడు అనుకున్నాకనే ప్రార్థన మానే. ఒక భక్తుడు అంటున్నాడు, నీవు క్రింద కూర్చొని మోకాళ్ళు వేశావు అంటేనే పరలోకంలో తలుపు తెరిచి అలా తెరవబడుద్దట. అవుతుందా? కింద మోకాళ్ళలోని ప్రార్థనలో ప్రారంభిస్తున్నాను అనగానేనట పరలోక ద్వారం ఇలా తెరవబడుతుంది. పరలోక ద్వారం తెరిస్తే పరలోకంలో ఏముందో నీకు కనపడుతుందండి. కళ్ళు మూసుకుంటే నీ మనోనేత్రము తెరవబడుతుంది, అప్పుడు కనిపిస్తాడు ఆయన, ధవళ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ప్రభు. ఇంకొకటి పరిశుద్ధ గ్రంథకర్త రాపించాడు 2వ దినవృత్తాంతములలో 7వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటాడు? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇందులో అంటున్నాడండి, ఏందట? మొట్టమొదటిలో ఏం చదివమ్మా? నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్ము తాము తగ్గించుకుని. మనం అందరం అండి మనమేంటి ఆయన పేరు పెట్టుకున్నాం, క్రైస్తవుడివి అనే పేరు పెట్టుకున్నాం. ఏం చేయాలా? తగ్గించుకోవాలండి. అంటే తగ్గించుకోలేదనే అర్థం. హెచ్చరిక చేస్తున్నాడుగా, నేను గొప్ప ప్రార్థనాపరుడిని, ఆత్మీయ వరాలు నాకు వచ్చినాయి, నీ సంగతి తేలుస్తా. నీ సంగతి ఎదుటాడి సంగతి తేలవటానిక ఆత్మీయ వరాలు పొందింది నువ్వు? ఎదుటాడిని నాశనం చేయటానిక? దేవుడు నీకు ఇన్ని గొప్పమైనటువంటి విషయాలు నీకు తెలియజేసి ఇన్ని చేసింది, నిన్ను గొప్పవాడిని చేసింది ఎందుకు? తనను తాను తగ్గించుకోవటానికి. ఇది ప్రార్థనలో జరగాలి. ఎప్పుడు నీవు క్రైస్తవుడివి అనే బిరుదు పొందాలి. పొందినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా జరిగి తీరాలి అనేది మీకు అందరికి తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించుగాక. కృప కలిగిన దేవుడవు, రక్షకుడు అయిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఆయా ప్రార్థన చేసేటప్పుడు 4 విషయాలు
ఉండాలి అని మీరు గుర్తు చేశారయ్యా. అవును ప్రభు.